సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు మండలంలో అధిక స్థానాలు హస్తగతమే. తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప. జిన్గుర్తి గ్రామ సర్పంచ్గా మడపతి శర్ను విజయం పక్కా. మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి. చెన్గస్పూర్ గ్రామ సర్పంచ్ ప్రచారంలో దూసుకుపోతున్న ప్రవీణ్ గౌడ్. మల్కాపూర్ గ్రామ ప్రజలకు ఆర్సీ గౌడ్ ఎన్నో సేవలు చేశాడు, ఇంకెన్నో సేవలు చేయాలంటే మమ్మల్ని గెలిపించండి. ఆర్సీ గౌడ్ సతీమణి విజయలక్ష్మి. ముమ్మరంగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం. జనగాం గ్రామంలో దొరల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాపడి పూజ. భారీగా పాల్గొన్న అయ్యప్ప స్వాములు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలంలో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించనున్నారని తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నె నాగప్ప తెలిపారు. శుక్రవారం తాండూరు మండలం గౌతాపూర్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనయుడు బుయ్యని అవినాష్ రెడ్డితో పాటు నాగప్ప ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగప్ప మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోనే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని అన్నారు. వికారాబాద్ జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కరణ్కోట్ గ్రామ సర్పంచ్ గా రాజ్ కుమార్ 14 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తమ గ్రామంలో కూడా సర్పంచ్ అభ్యర్థి గెలవనున్నదని ధీమా వ్యక్తం చేశారు. చిట్టిగనాపూర్, వీరారెడ్డిపల్లి, బిజ్వారం, కరణ్కోట్, రాంపూర్ తాండా తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని నాగప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతాపూర్ గ్రామ పెద్దలు రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ, బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ జెన్నె సుజనను కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకు చేసిన మన గౌతాపూర్ గ్రామంలో పట 80 రేషన్ కార్డులు అయితే ప్రతి గ్రామంలో పట ఒక్కొక్క ఇంటిలోకి చేయలేకపోయారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చింది కానీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయితే కూడా ఇంకా ఒక రేషన్ కార్డులో పేరు ఇంటి లేదు. ఎప్పుడు చరిత్రలో తిరగరాసినటువంటి మన కరణ్కోట్ గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ 14 వార్డు మెంబర్ ఏకగ్రీవంగా అయినాయి. ఎందుకైనా మనోహర్ రెడ్డి మీద బాధ్యత చాలా ఉంది. మనోహర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ఆయన మాకు చాలా చేస్తారని చెప్పి పెద్ద గ్రామం నమ్మి రాజ్ కుమార్ని కూడా ఇంకా యునానిమస్గా సర్పంచ్ చేసిండ్రు. 14 వార్డు మెంబర్ అయిపోయినాయి సర్పంచ్. ఇది తాండూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఎప్పుడు ఎటువంటి మన జిల్లాలే కాలేదని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది బాగా గ్రహించాలి. ఇంకో పట వీరారెడ్డిపల్లి పట పురుషోత్తంని ఏకగ్రీవంగా తీసుకున్నారు. 2 మూడవది వెంకటరెడ్డి రాంపూర్ తాండా లోపల చేసుకున్నారు. ఇంకా మేము మన చిట్టికనాపూర్లో విజయ్ని చేసుకున్నారు. 4 ఇంకో చంద్రవంశ కాలేదు. పర్వతాపూర్ మన పార్టీ అభ్యర్థి కాదు, కాకపోతే పార్టీలోకి వస్తానని చెప్పిండు. ఆయనకు సమయం ఇవ్వలేము కాబట్టి పార్టీలోకి తీసుకొచ్చి పార్టీలో విలీనం చేసుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే 5 గ్రామ పంచాయతీలు అయినాయి. ఇంకో విషయం ఏంటంటే బిజ్వాడ కూడా ఎందుకైందంటే మనోహర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఒక మంచితనంతో ఈ అందరు జనాలు తెలుసుకున్నారు. అరే ఇటువంటి వ్యక్తి మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, అడిగినందుకు కాదనని చెప్పి. ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది ఏంటంటే ప్రతి రేషన్ కార్డులు వచ్చినాయి. మా ఒక ఎగ్జాంపుల్ గౌతాపూర్ లోపల 80 రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్తగా నమోదైపోయిన మా ఎగ్జాంపుల్ మా ఇంట్లో చెప్తే మా కోడలు వచ్చింది 12 సంవత్సరాలతో కూడా ఇంకా రేషన్ కార్డులో పేరు లేకుండే, అయితే పేరు అయిపోయింది. ఎప్పుడు ఉన్నా కానీ మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి అభివృద్ధి ప్రథం ఏమీ లేదు. మేము ఒకటి చెప్తున్నా, ఎస్సీలకి ఏదో మీరు చెప్తున్నా, ఎస్సీలని వాళ్ళతోటే ఆయన పబ్బం గడుపుకున్నాడు, ఆయనతోటే చేసుకున్నాడు. కానీ ఆయన బాగుపడ్డాడు కానీ ఎస్సీలు బాగుపరచలేడు. ఇది బాగా గమనించాలి. ఎందుకంటే ఎస్సీ యువకులు ఉన్నారు కాబట్టి నేను ఒక జెండా సూచన మేము బలపరుస్తున్నాం. నేను ఒక్కరు కాదు, మా యూత్ ఉన్నది, మన బీజేపీ ఆయన నరేందర్ రెడ్డి ఉన్నాడు, అందరు కలిసి మేము బీసీ మహిళ ఉన్నది కాబట్టి మీరు అందరు ఉండి నా మీద ఒక నమ్మకము, ఒక సృజన ఒక నమ్మకం చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో మాకు బలపరిచినందుకు నా తరపు నుంచి తాండూరు మండల పార్టీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ నేను ప్రజల మధ్య ఉంటాను.
నేను ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయిన తర్వాత నా మాట కాదనలేడు సారు. అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. అరే మా పార్టీ ప్రెసిడెంట్గా చేసుకుంటూ మా విలేజ్ కూడా ఇంకా చూస్తామని చెప్పి ఒక నమ్మకం ఏర్పడినందుకు జన్య సూచనకి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఊరందరూ ప్రతి ఒక్కరు పురుషోత్తమ మన రామచంద్ర రెడ్డి కానీ మా మహింద్ కానీ మా దస్తప్ప కానీ మల్రెడ్డి కానీ వెంకటరెడ్డి వెంకటేష్ జెండా వెంకటేష్ వీళ్ళ పేరు అందరు ఇంకా తగ్గినోడు ఏమనుకోవద్దు. వీళ్ళందరూ కలిసి నీవైతేనే దీనికి ధీటుగా ఉంటావు కాబట్టి నీవైతేనే అయితే అని చెప్పి నా ఎంబడి నాకు ఆరోగ్యం బాగాలేదు. వాస్తవంగా నేను హార్ట్ పేషెంట్ని, నేను రెస్ట్ తీసుకోవాలి. నేను 95 సర్పంచ్ చేసిన, 14లో ఎంపీడీ చేసిన. నాకు ఈ పదవులతో ఏం పెద్ద లేదు. కాకపోతే నాకు ఉన్నది ఒక నమ్మకం ఏంటంటే ఒక పెద్ద మనిషి ఉంటే చేస్తాడు. ఒక నమ్మకం నా మీద పెట్టినరు. నా మీద పెట్టి నా కోడల్ని మీరైతే బాగుంటుందని చెప్పి అన్నందుకు నేను వాళ్ళ మాట కాదనకుండా ఆమెని బరిలో దింపడం జరిగింది. మేము గౌతాపూర్లో వాళ్ళందరూ నేను చెప్పడం కాదు, వాళ్ళు 10 వార్డు మెంబర్ని గెలిపిస్తాం, సుజనని గెలిపిస్తాం, మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఎస్సీలకు చెప్తున్న యూత్ అంతా వచ్చింది. మీరు ఒక సుజన గెలిపించిన తర్వాత తాండూరు మండలం లోపల ఫస్ట్ నిధులు తీసుకొచ్చి మన మోడల్ కాలనీగా చేస్తా అని చెప్పి నేను ఎస్సీలకు సభాముఖంగా చెప్తున్నా. ఇంతకుముందు శ్మశాన వాటి గురించి నేను ముస్లిం చెప్పిన రాండి ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు 30 సరైన 7 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం మీకు ఇప్పిస్తామని చెప్పినాం, వస్తామని తయారైనరు. మళ్ళీ వాళ్ళకి ఎవరేం మభ్యపెట్టినరో రాలేదు. ఇప్పటికైనా కూడా ఇంకా వాళ్ళు అడగకుండా కూడా మేము వచ్చి ధైర్యంగా ముందు వాస్తవంగా వాళ్ళకు ఒక 4 గుంటల భూమి ఉండే, ఆ 4 గుంటల భూమి లోపల సరిపోతలేదు. నీళ్ళు వచ్చి అక్కడ ఉండి ఇబ్బందులు అయ్యి అక్కడ చాలా ఇబ్బంది అయింది మైనార్టీస్కు. మేము కూడా ఇంకా సపోర్ట్ చేసి ముందు ఫస్ట్ వాళ్ళ సమస్య తీరుస్తా, జన్య సూజన్తో చేపిస్తాం. ఊరు మందికి నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి లేదు. బీసీ బొందలగడ్డ కొంతమంది ఆక్రమించారు, దాన్ని కంపౌండ్ నిర్మాణం చేపిస్తున్నాం. నేను 95 సర్పంచ్ అయినప్పుడు వాటర్ ట్యాంక్ కడతాను చెప్పి కాంట్రిబ్యూషన్ తోటి కట్టించాను. తాండూరు మండలంలో ఫస్ట్ నేనే కట్టినాం. అటువంటి నేను ఒక చెప్పి చేస్తా, ఎందుకంటే ఇప్పుడు చెప్పి నేను ముఖం చాటేసే వ్యక్తిని కాదు. గంటాపతంగా చెప్తాను. నేను ఎస్సీలకు మాత్రం రుణపడి ఉంటా, గెలిపియండి, మీ రుణం నేను తీర్చుకుంటా అని చెప్పి నేను ఎస్సీకి యువకులు వచ్చారు కాబట్టి అందరికీ చెప్తున్నా, చేతులు దండం పెడుతున్నా. మీరు నన్ను ఆదరించండి, జనరేషన్ గెలిపియండి. నన్ను మీ దాన్ని మీరు గెలిపిస్తారు, నేను వమ్ము చేయండి, నేను తీరుస్తా అని చెప్పి మీ సభాముఖంగా చెప్తున్నా. మీరు ప్రతి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, 35 నుంచి 40 ఇండ్లు ఒకటి బాగా గుర్తించుకోండి. 35 నుంచి 40 ఇండ్లు నేను తీసుకొచ్చి మీకు అందరికీ ఇస్తా అని చెప్పి సభాముఖంగా కోరుచున్నాను. గౌతాపూర్ గ్రామంలో నాయకులంతా ఏకమైనరు. గతంలో వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళు తప్పుకుంటలేరు. పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, అందరు ఏకమైనరు. అందరం కలిసి మద్దతు ఇచ్చి గెలిపిస్తున్నాం. నేడు గౌతాపూర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మా ఊరందరి ఉమ్మడి అభ్యర్థి అనుకోండి, మేమందరము పెద్దలు ప్రతి కులస్తులు నిర్ణయం చేసి జన్య సుజనను ఏకగ్రీవంగా ఎన్నిక అందం అనుకున్నాము. కానీ అవతలి వాళ్ళు కూడా పోటీలో ఉంటామో లేదో తెలియని అయోమయంలో పడి మొన్నటి వరకు కూడా 2 నామినేషన్లు వేసి భయపడి ఒకరు విరమించుకొని ఒకరు ఫీల్డ్లో ఉన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కానీ మేము గౌతాపూర్లో మా ఉమ్మడి అభ్యర్థి, అందరి మెప్పు పొందిన అభ్యర్థి జన్య సుజన, కత్తెర గుర్తు కంపల్సరీ 200-300లకు తగ్గకుండా మెజార్టీతో గెలుస్తుంది. 10కి 10 వార్డులు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు గౌతాపూర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జన్య సుజన గారికి మేమందరము గౌతాపూర్ గ్రామంలో అందరము ఏకతాటిపైకి వచ్చి ఆమెకు మద్దతు తెలుపుతున్నాము. గతంలో ఇంతకుముందున్న సర్పంచ్కు 2 సార్లు చేసినందుకు ఆయన విడ్రా అయ్యి ఇనాన్మాజ్ చేద్దామని మేము అడిగినాము ఆయనకు. మళ్ళీ నేను చేస్తానంటే మేము పోటీలో ఉంటామని మేము పోటీలో ఉన్నాము. ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు. గతంలో మా దగ్గర మసీదు ఉంది, మీరు వెళ్తే మీకు కనిపిస్తుంది, అక్కడ 50 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నా అని చెప్పి రోహితుడు వచ్చి ఇక్కడ శిలాపాకం వేసిపోయిండు.
ఆ ఒక్క రూపాయి రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే తీసుకున్నారో ఈ మా నాయకులు తీసుకున్నారో వాళ్ళకే ఎరక. మేము మనోహరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, కాంగ్రెస్ నాటి గెలిచిన తర్వాత మా గ్రామంలో 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం. 80 మందికి రేషన్ కార్డులు ఇప్పించినాం. 25 మందికి ఇందిరమ్మలు ఇప్పించినాం. గతంలో ఒక్క ఇందిరమ్మ 10 సంవత్సరాల లోపల ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాలేదు మన గ్రామానికి. ఎలక్షన్ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, డబుల్ లేదు, సింగిల్ లేదు, యాది లేదు. లాస్ట్కు మొన్న ఎలక్షన్ వచ్చే ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మీ ఎస్సీ కార్పొరేషన్ ఇప్పిస్తా అని చెప్పి మా గతంలో నాయకులు వాళ్ళకు ఎస్సీలకు మబ్బ పెట్టి వాళ్ళ దగ్గర ఏమేమో డబ్బులు తీసుకున్నారు. ఇన్నాగానే తీసుకున్నారు, దీని వాస్తవం. ఒక్క ఊరికిట మాకు ఇవ్వలేరు. మా ఎస్సీలకు ఒక్క దళిత బంధు స్కీమ్ ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, దళిత ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు. ఈరోజు మనోహర్ రెడ్డి గారి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా జన్య సుజన గారికి, మా గ్రామం పెద్దలందరూ, మా నరేందర్ రెడ్డి అన్న గారు, మహేందర్ రెడ్డి గారు, దస్తప్ప గారు, మల్రెడ్డి గారు, 10 వాళ్ళ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మేము గెలిపిస్తున్నాం. మళ్ళీ అవతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు మా మీన, అంటే వాళ్ళు ఓడిపోయేటట్ల పరిస్థితి వాళ్ళకి కనిపించడానికే మా మీన బదలాం లేపుతున్నారు. వాళ్ళు గెలిస్తే అది చేస్తారు, ఆ దౌర్జన్యం చేస్తున్నారు. కానీ అది అబద్ధం, అది దౌర్జన్యం లేదు, ఏం లేదు. వాళ్ళు ఓడిపోయేటందుకే మా మీద బదలాం లేపి వాళ్ళు ఒకటి మంచిగా చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటిది ఏమీ లేకపోతే దౌర్జన్యం లేదు, ఏం లేదు. మేము మనోహర్ రెడ్డి గారి సహకారంతో గౌతాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం. బలపరిచిన జన్య సుజన్న గారికి ధన్యవాదాలు. పెద్దలు నాగప్ప గారికి, నరేందర్ రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, రాజు పటేల్ గారికి, దస్తప్ప గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పోటీ ఉండటమే మాకు మజాగా అనిపిస్తుంది. ఎక్కడ వాడిపోయినా ఫస్ట్ నుంచి 10 వార్ వరకు ఎక్కడ పోయినా కానీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏడవతే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని ననాదాలతో ఊరు ఒకటై ఆమెని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని కోరుకుంటున్నాం. ఆయన ఏదైనా మేము కాంప్రమైజ్ అయ్యామని మాకు ఇబ్బంది కలిగితే ఉంటేనే మజా వస్తుంది. మాకు ఉండి ఎంతబడి గెలిపిద్దామని ఆశతోని ఇప్పటిదాకా చేసిన అరాచకాలు, అన్యాయాలు అందరికీ తెలుసు ఊరంతా. అలా అని చెప్పి అందరు రెడ్డిలు కానీ ఒకటే, ఎస్సీలు అయితే మాకు బ్రహ్మరథం పడుతుంది, ఎస్సీ కాలనీ పోతుంటే. అలా అని చెప్పి ఆయన పోటీలో ఉండటమే మాకు చాలా మంచిగా అయింది. ఉండి ఎలా ఓడిపోతాడో చూద్దామని ఏదో ఆతృతతోనే ఉన్నాం. 11 తారీఖు ఎప్పుడైతుందో, 11 తారీఖు సాయంత్రం ఏమవుతుందో అని చూస్తున్నాము. ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు కానీ, ఇంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్క శ్మశాన వాటిక లేదు మా ఊళ్ళో, ఒక శ్మశాన వాటిక గ్రౌండ్ లేదు. ముస్లింలు తీసుకుపోయి నీళ్ళలో పెడుతున్నారు. దానికోసం మేము ఎంతో ప్రయత్నం చేసినాం. ఎంత కష్టమైనా కానీ ముస్లింలకు 100%గా వాళ్ళకు శ్మశాన వాటిక ఇప్పిస్తాం. మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో 100% ఇప్పిస్తాం. మేము ఇక్కడ బీసీ శ్మశాన వాటిక ఉంది, దానికి గ్రౌండ్ లేదు. పెద్ద జాగ ఉంది, దాన్ని మొత్తం అందరు ఆక్రమించుకొని దాన్ని చాలా చిన్న జాగాగా చేసారు. ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఒకరి గుంతలో ఒకరిని పెడుతున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాగప్ప గారు చాలా వర్క్ చేస్తారనే ఆశతోటి ఆయనకు అందరం మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జిన్గుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మడపతి శర్ను భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని తాండూరు మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా గ్రామస్తులకు ఎన్నో విధాలుగా సేవలు నిర్వహిస్తూ బాగా చదువుకున్న యువకుడు జిన్గుర్తి గ్రామ సర్పంచ్ గా మడపతి శర్ను విజయం సాధించనున్నారని తెలిపారు. ఇదివరకే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారని, సర్పంచ్ గా ఎన్నికైన అనంతరం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చూపిస్తారని రామలింగారెడ్డి తెలిపారు. తన సహాయ సహకారాలతో ఇదివరకే ఎంతో మంది ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా విజయం సాధించి ఇతర పార్టీలోకి వెళ్లిపోయారని అన్నారు. తన సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన మడపతి శర్నును ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు గ్రామస్తులు ముందుకు రావాలని రామలింగారెడ్డి కోరారు. జిన్గుర్తి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన జిన్గుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను బలపరుస్తున్నటువంటి మడపతి శరణ్ని మరి ఫుట్బాల్ గుర్తు రావటం జరిగింది. అదేవిధంగా 1 నుంచి 7 వరకు మా వార్డు మెంబర్లకంతా గ్యాస్ స్టవ్ గుర్తు, మరి 8వ వార్డులో ఉన్నటువంటి బొంకూరు సుభద్ర గారికి గౌన్ గుర్తు, మరి మిగతా వాళ్ళన్నీ కూడా గ్యాస్ స్టవ్ గుర్తు రావడం జరిగింది. మనం ఫుట్బాల్ గుర్తు చాలామంది ఇప్పుడు పోటీలో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా 6 మంది. కొంతమంది నా పేరుని అపహాస్యం చేయటం కోసం చాలా వివిధ రకాలుగా
మా జినుగుర్తి గ్రామ ప్రజలని మభ్యపెడుతున్నారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. అలాంటి మభ్యపెట్టే మాటలు నమ్మకండి. జినుగుర్తి గ్రామ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రామలింగారెడ్డి మాట ఇస్తే మాట తప్పడు, మెడిమె తిప్పడు. కాబట్టి యువకులారా, మీరెవ్వరి ప్రలోభాలకు లొంగకండి. మీ శరణన్న మీలో ఒక్కనిగా గత 2 సంవత్సరాలుగా జినుగుర్తి గ్రామాన్ని మరి మీ యువతకంతా 2 సంవత్సరాలుగా సొంత డబ్బులతో మీలో ఒకటై మీలో ఉన్నటువంటి ప్రతి మీ నాలుకలన్నీ మీ శరణన్ననే అనే విధంగా పనిచేస్తున్న యువకుడు, మరి విద్యావేత్త, బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆయన వృత్తిరీత్యా మరి అక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా నా గ్రామానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మడపతి శరణ్ జినుగుర్తి గ్రామానికి వచ్చిండు. ఎప్పుడు కూడా యువకులారా ఆలోచన చేయండి. 6 మంది సర్పంచ్ అభ్యర్థుల్లో మరి ఈరోజు మీరు చూసినట్లయితే మా ఆనిముత్యం తెల్ల కాగితమైనటువంటి మా శరణ్ ఒక్కడే ఏకైక వ్యక్తిగా ఈరోజు ఫుట్బాల్ గుర్తుకు మీరంతా కూడా దయతలిచి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఓట్లేసి భారీ మెజార్టీనిచ్చి ఒక యువ కిషోరాన్ని జినుగుర్తికి ఒక సర్పంచ్గా మీరు ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి జినుగుర్తి గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళారా, మీరు బాగా గమనించండి. నా తరపున ఎంపీటీసీగా సర్పంచులుగా చాలామంది గెలిచారు. వాళ్ళు ఈరోజు వివిధ పార్టీల్లోకి వెళ్ళారు. కానీ వారి గురించి నేను మాట్లాడదలుచుకోలే. వాళ్ళు కూడా దయచేసి నా మీద అపోహలు చెప్తా ఉన్నారు. దయచేసి అది మానుకోండి. మీ అందరికీ నమస్కారం పెట్టి నాతో గెలిచిపోయిన వాళ్ళు కూడా ఒక్కసారి చేయండి. మీ గెలుపుకు కారకుడైనటువంటి శరణ్ వాళ్ళ నాయన చంద్రశేఖర్ స్వామి కూడా మీరు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మీ ఎన్నిక కోసం, మీ విజయం కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన కుమారుడు మరి విద్యావేత్త, బీటెక్ కంప్లీట్ అయింది. మన జినుగుర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామనే సంకల్పంతో మన ముందుకు వస్తుండు. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరు మీరు ప్రతి ఒక్కరు కూడా ఫుట్బాల్ గుర్తుపై ఓటేయాలి. మా శరణ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు, ఫుట్బాల్ గుర్తుకే, గ్యాస్ స్టవ్ గుర్తుకే, గ్యాస్ స్టవ్ గుర్తుకే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జినుగుర్తి సర్పంచ్ అభ్యర్థి మడపతి శరణు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టోతో పాటు శరణన్న కానుక పేరుతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. జినుగుర్తి గ్రామ సర్పంచ్ గా తనకు ఒక్క అవకాశాన్ని ఇచ్చి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని, ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. రోజు పెద్ద స్థాయిలో ఉద్యోగం కూడా అన్ని వదిలేసి కూడా గ్రామ సేవ చేయడానికి, ప్రజలందరికీ సేవ చేయడానికి నాకు ఇదొక అవకాశం వచ్చింది. తాండ్రు మండలంలోనే ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జినుగుర్తి గ్రామంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ యువకుడు ముందు గత 2 సంవత్సరాల నుండి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఏ గ్రామంలో కూడా సొంత చేయని పనులు కూడా సొంత నిధులతో జినుగుర్తి గ్రామ డెవలప్మెంట్కి అన్ని విధాలుగా సహకరిస్తూ, నేను చెప్పడంలో కాకుండా మీ అందరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీరు వెళ్ళి ఒకసారి జినుగుర్తిలో కూడా మీరందరూ కూడా కలిసి చూసే ప్రయత్నం కూడా చూస్తే కూడా మీ అందరికీ అర్థమవుతుంది. నేను చెప్పడంలో ఏం లేదు. అదేవిధంగా నాకు ఈ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఈరోజు గ్రామానికి డెవలప్మెంట్ కోసం వచ్చాను. కాబట్టి నేను ఒక విద్యావేత్తగా చెప్తున్నాను. జినుగుర్తి గ్రామానికి చాలా అదృష్టవంతులు విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా. ఇక్కడ వచ్చే ఐటీఐ కాలేజ్ అయినా, 10th క్లాస్ జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. మాకు అన్ని విధాల వసతులు ఉన్నాయి. మా జినుగుర్తి పిల్లలందరినీ కూడా అన్ని విధాలంగా ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా తాండూరు కాకుండా ఇక్కడే అకామిడేట్ చేసి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం విద్యార్థులందరికీ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అయినా ట్యూషన్స్ అయినా అన్ని విధాలంగా నా వంతు సహకారం ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఒక నెక్స్ట్ స్టెప్ వేసి డిజిటలైజ్ క్లాసెస్ కూడా నా మేనిఫెస్టోలో ఉంది. పిల్లలందరూ కూడా మొన్ననే 15 రోజుల కింద గత ఈ 10th క్లాస్ 25 బ్యాచ్ 25 to 26 బ్యాచ్ పిల్లలందరికీ కూడా 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా 50 మెంబర్స్ అందరికీ కూడా నా వంతుగా నేను విద్యావేత్తగా ఆలోచించి ప్రతి పిల్లోడి ఫీజు కూడా 10th క్లాస్ అర్హులు అయినటువంటి పిల్లలందరికీ కూడా ఫీజును కూడా పే చేసినాను. అదేవిధంగా జినుగుర్తిలో స్ట్రీట్ లైట్స్తో పాటు అన్ని విధాలంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి గత 2 సంవత్సరాల నుండి
ఏ విధంగా ఫండ్స్ అన్నీ ఈ గవర్నమెంట్లో ఆగిపోయి ఉన్నాయో అవి ఆలోచించకుండా నా వంతుగా పర్సనల్గా మేమందరం కూడా సహకరించిన గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా అలానే వెళ్తూ ముందు కూడా జిన్గుర్తి ప్రజలందరూ కూడా ఆశిస్తే తప్పకుండా గెలిచి ఎలా అయినా కూడా ఎక్కడి నుండి అన్న ఫండ్స్ తీసుకొచ్చి తప్పకుండా నేను జిన్గుర్తికి అభివృద్ధి చేయడానికి తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. అదేవిధంగా జిన్గుర్తిని తాండూరు మండలంలోనే గత ఎన్ని ఇక్కడ అవకాశాలున్నా సోర్సెస్ ఉన్నా ఒక జిన్గుర్తిని బ్యాక్వర్డ్ క్లాస్ లాగా తయారైపోయింది. అలా కాకుండా జిన్గుర్తి ప్రజలందరూ కూడా అవగాహనులై ఉన్నారు. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో అందరికీ కూడా నిరుపేద పిల్లలందరికీ కూడా చదువులైనా గృహాలకైనా అన్ని విధాలుగా నా వంతుగా ఉంటుంది. అదేవిధంగా నా మేనిఫెస్టో ఏంటంటే ఒక పేదోడికి చెందే పథకాలను నేను తీసుకొని వచ్చిన ఈ శరణన్న కానుక అనే ఒక పెళ్ళి మా ఇంటి ఆడపిల్లకు జిన్గుర్తి పిల్ల ఎవరిది పెళ్ళికి రెడీ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా పుష్యమెట్టల కానుకలు ఇవ్వడం కాకుండా స్ట్రీట్ లైట్స్ అలానే ఏ పండుగ అయినా కూడా గత 2 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా రాజకీయం చేయకుండా అన్ని విధాలుగా జిన్గుర్తి ప్రజల ఆశీస్సులతో డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకొని వెళ్తున్నాను. ఇలానే నా సర్పంచ్ అభ్యర్థిగా నాకు రిక్వెస్ట్గా ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కోరుకుంటున్న ఒకటే, నాలాంటి యువకులకి చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని నా వంతుగా నేను రిక్వెస్ట్గా మీ జిన్గుర్తి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నా గుర్తు వచ్చేసి వాలీబాల్ గుర్తు. ఫుట్బాల్ లాగా జిన్గుర్తి ప్రజలందరూ కూడా ఆశిస్తే ఒక ఫుట్బాల్ లాగానే కోర్టులో ఫుట్బాల్ ఎలా ఉంటుందో అలానే తప్పకుండా డెవలప్మెంట్లో కూడా ఫుట్బాల్ లాగా చేస్తానని మీ యొక్క కొడుకులాగా ఒక బిడ్డలాగా మీకు అందరికీ అడిగే అవకాశం కూడా మీకు ఉంటుంది. నేను ఒక చిన్న 28 సంవత్సరాల్లోనే నాకు ఇంకొక పెద్ద అవకాశం ఇచ్చిన జిన్గుర్తి ప్రజలందరికీ కూడా 11వ తారీఖు వచ్చే ఎలక్షన్లో ఫుట్బాల్ గుర్తుకి పెద్ద ఎత్తున ఓటేసి తాండూరు మండలంలోనే భారీ మెజార్టీ తీసుకొని వచ్చే దిశగా మీరందరూ కూడా నా పైన ఆశిస్తే తప్పకుండా మీరు అడిగే పనులు కాకుండా నా వంతుగా చదువుకున్నోడిని కాబట్టి మీ అందరికీ తగ్గట్టు మీరు అడగకన్నా ముందే 2 పనులు ఎక్కువ చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మన ఓటు జిన్గుర్తి అభ్యున్నతి కోసం ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా బయట ప్రజలు ఉన్నారు, మా జిన్గుర్తి ప్రజలందరూ కూడా బయట అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. హైదరాబాద్ తాండూర్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా గ్రామ డెవలప్మెంట్లో ఒక యువత వచ్చి ఇక్కడ ఆదర్శంగా నిలబడుతున్నారని చుట్టుపక్కల విలేజ్లు అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆ మాట మీద మీ అందరు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని 11 తారీఖు వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీగా మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని ఫుట్బాల్ గుర్తుకు వేసి నా ప్యానల్కి ఆల్మోస్ట్ అందరికీ కూడా గ్యాస్ స్టవ్ గుర్తు వచ్చింది కాబట్టి అది కూడా సైమల్టేనియస్గా ఓటేసి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపి ఒక గ్రామ అభివృద్ధికి యువకుడు వచ్చిండు కాబట్టి మీరందరూ సహకరిస్తే వచ్చే 5 సంవత్సరాల్లోనే తప్పకుండా జిన్గుర్తి గ్రామంలోనే ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని తప్పకుండా డెవలప్మెంట్లో నా వంతు కృషి ఉంటుందని సభాముఖం తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, అదేవిధంగా ఈరోజు ప్రచారం హోరు చూస్తే కూడా తాండూరు మండలంలోనే ప్రతి ఒక్క విలేజ్ పీపుల్ కూడా నన్ను మద్దతు ఇస్తున్నారు. అలాగే నా జిన్గుర్తి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండి తప్పకుండా గెలుపొందాలని నమస్కారం తెలియజేస్తున్నాను. ఫుట్బాల్ గుర్తుకి మన ఓటు. తాండూరు మండలం చెన్గస్పూర్ గ్రామంలో ప్రవీణ్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఉన్న ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ చెన్గస్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఉంగరం గుర్తు, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. రెడ్డి గుర్తుకారం చెన్గేశ్పూర్ కోనపూర్ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, యూత్కు, అన్న చెల్లెలకు అందరికీ నా యొక్క వినతి, హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిలబెడతానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా రోజు ఊళ్ళోనే ఉంటూ అందరికీ ఇంటింటికి తిరిగి ఈ ఊరిని అభివృద్ధి చేయగలుగుతానని మనవి.
నాయకమని ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క ప్రార్థన. నెంబరు గ్యాస్ స్టవ్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి. 2వ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి. 3వ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని మనవి. 4వ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని మనవి. 5వ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని మనవి. 6వ నెంబరు గ్యాస్ పొయ్యికి ఓటు వేసి గెలిపించగలని మనవి. 7వ నెంబరు గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని మనవి. 8వ నెంబరు స్టూల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని నా యొక్క ప్రార్థన. ఈరోజు చెన్గేశ్పూర్ గ్రామం లోపల మరియు చెన్గేశ్పూర్ మరియు కోనపూర్ గ్రామ పంచాయతీ ఆధీనం లోపల ఎలక్షన్ జరుగుతున్న సందర్భం లోపల ఈరోజు అన్ని వర్గాలతోటి కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓసీలను కలుపుకొని చాలా సున్నితంగా సులభంగా ప్రజల్లోకి వెళ్ళిండు ప్రవీణ్ కుమారు. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి, పిలిస్తే పలికేటటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఈరోజు అందరినీ భుజం తట్టి నడిపిస్తుకుని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరి హృదయాల లోపల ప్రతి ఒక్కరి కుటుంబం లోపల ఈరోజు ప్రవీణ్ గౌడ్ని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ముఖంబడిగా ఆలోచన చేస్తున్నారు. రేపు కూడా భారీ మెజార్టీతోటి ప్రవీణ్ కుమార్ గౌడ్ గెలుస్తాడు, దీనికి తిరుగులేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చెన్గేశ్పూర్ కోనాపూర్ సంస్థాగత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయుచున్న ఎన్కేపల్లి ప్రవీణ్ గౌడ్ మరియు పెద్దల ఆశీర్వాదము గ్రామం మొత్తంలో పెద్ద ఎత్తున ఆయన మంచి ఒక పట్టుదల, అంటే ప్రజాసేవ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా మంచి దీంతో నడిపించుకొని ముందు ఫ్యూచర్ కూడా మళ్ళీ కోరుకునేటట్టుగా చేయాలని మా గ్రామ పెద్దల నుండి అందరుండి ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ గౌడ్ అని పొద్దు కంకణం కట్టుకొని చెప్తున్నారు, గెలిపిస్తున్నామని చెప్పేసి. గతంలో మాకు సర్పంచ్కు వచ్చిన ఓట్ల కన్నా ఇంచుమించు ఎక్కువ రావచ్చు, ఇంకొంచెం తక్కువ రావచ్చు, కానీ ఆ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నాడని ధీమాతోటి ఈరోజు అందరికీ గ్రామం కోనాపూర్ చెన్గేశ్పూర్ కోనాపూర్ ప్రజలకు కూడా ఎలాంటి ఇది లేకుండా కల్మషం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని గెలిపించుకొని మన ఊరు గ్రామాభివృద్ధి చేసుకోవాలని, ఇతరుల మాటలు మనం నమ్మకుండా మనకు నచ్చింది న్యాయము అన్యాయం తెలుసుకొని నడవాలని చెప్పేసి నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేయాలని నా యొక్క మనవి. చెన్గేశ్పూర్ కోనాపూర్ అనుబంధము అందరం కలిసి ప్రవీణ్ కుమార్ గౌడ్ ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి అతని అభ్యర్థిత్వం బయటికి చెప్పకుండా చాలామంది లోపల ప్రవీణ్ కుమార్ గౌడ్ మేమున్నాము, నువ్వు అధైర్యపడకు, నువ్వు ఎటువంటి ఎన్నికం చేసేది అవసరమే లేదు, బంపర్ మెజారిటీతోటి ఊహించని మెజారిటీతోటి ఉంగరం గుర్తు మనసులో దూసుకుపోయింది, మనుషుల మైండ్లో ఫిక్స్ అయిపోయింది, దానికి తిరుగులేదు. 1 to 8 బంపర్ మెజారిటీ తోటి వార్డు మెంబర్స్ వస్తున్నారు, ప్రవీణ్ కుమార్ గౌడ్ వస్తున్నారు, గెలుపు దిమాలో మేము దూసుకుపోతున్నామని చెప్పి కోనాపూర్ చెన్గేశ్పూర్ ప్రజల తరపున అందరి తరపున ప్రవీణ్ గౌడ్కు ఓటేయాలని చెప్పి మనస్సాక్షిగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మన యువకుడు శ్రీ ప్రవీణ్ కుమార్ గౌడ్ పోటీ చేస్తున్న ఉంగరం గుర్తుతోటి పోటీ చేస్తున్నాడు. ఆయనకు మనకు ఉభయ గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఓటేసి ఉంగరం గుర్తును గెలుపుకు సహకారం చేయగలరని నేను ఆశిస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి మీ అందరి తోడ్పాటు ఇచ్చినట్లుంటుంది. ప్రవీణ్ కుమార్ గౌడ్ను గెలిపించుకుందాము అని చెప్పేసి అందరితో మనవి చేస్తున్నాను. రావులపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఆర్సీ గౌడ్ మల్కాపూర్ గ్రామానికి ఎన్నో సేవలు చేశాడని, ఆయన ఆదేశాలతోనే తను సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచానని ఆర్సీ గౌడ్ సతీమణి ఈడిగి విజయలక్ష్మి తెలిపారు. తన కుటుంబం కన్నా మల్కాపూర్ గ్రామ ప్రజలకే ఎక్కువ సమయాన్ని కేటాయించారని, ఎన్నో సేవలు చేశారని, ఆ విషయం గ్రామస్తులందరికీ తెలుసునని ఈడిగి విజయలక్ష్మి తెలిపారు. మల్కాపూర్ ప్రజల కోసం గ్రామంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం, ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి 2000 ఆర్థిక సహాయం, గ్రామంలో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంప్, గ్రామస్తులకు క్రీడా ప్రాంగణం, చదువుకునే వారి కోసం ఉచిత లైబ్రరీ, పేదింటి ఆడపడుచు పెళ్లికి 5000 ఆర్థిక సహాయం, మరుగుదొడ్ల సదుపాయం, గర్భిణీ స్త్రీలకు ఆర్సీ గౌడ్ కిట్టును ఇవ్వనున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. మల్కాపూర్ గ్రామస్తులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజయలక్ష్మి కోరారు. ఆమెకు మద్దతుగా ఉన్న గ్రామ యువకులు అరవింద్ రావు, తాజా మాజీ కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, మాజీ ఉప సర్పంచ్ షేక్ హసన్ పటేల్ తదితరులు ఆమెకు అండగా నిలిచారు.
నమస్కారం. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి ఆర్సీ గౌడ్ భార్య నేను. ప్రతి ఒక్కరికి నమస్కారం. ఆర్సీ గౌడ్ని ఎన్ని సేవలు చేసినా కావాల్చుకొని ట్రాక్ చేసి పట్టించిరు ఆర్సీ గౌడ్ని. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఎత్తేసినందుకు ఆయన ప్రతి ఒక్కరికి మంచిగా చేసిండు, ఆర్థిక సాయం చేసిండు, ప్రతి ఒక్కరికి పెళ్ళి ఉన్నా ఇచ్చిండు, డెలివరీ అయినా ఇచ్చిండు, బర్త్డేస్ ఉన్నా ఇచ్చిండు, చావులకి ఇచ్చిండు, అన్నీ ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అన్నా ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా ఆర్సీ గౌడ్ని గెలిపించుకోవాలని నేను ఆర్సీ గౌడ్ నేను ఉండకున్నాను కూడా ఆయన నేను చూడడానికి పోతే నువ్వు ఉండాలి, అందరికీ అండగా ఉండాలి, నా ప్లేస్లో నేను నిలబడాలంట అని అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నేను లేని లోటు తీర్చాలి, నేను లేకపోతే చనిపోయినట్టు, నువ్వు నిలబడకపోతే చనిపోయినట్టు అని చెప్పిండు. కానీ నా పిల్లలను తీసుకొని నేను తిరుగుతున్నా, నా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ప్రతిరోజు ప్రచారానికి తిరుగుతుండ్రు. కానీ మాకేం టైము ప్రతిరోజు మల్కాపూరే అని అంటుండే. అసలు మాకెప్పుడు ఒక్కరోజు కూడా మాతో కూర్చునే లేదు, మాకేం టైము. కానీ వాళ్ళకి మల్కాపూర్కి ఇచ్చిండు. ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ వచ్చినా మల్కాపూరే అని అంటుండే. కానీ ప్రతి ఒక్కరికి మంచి, ఏ పదవిలో లేకున్నా పదవి కావాలని అనుకోలేడు ఆయన, కానీ ప్రజల సేవ చేయాలని అనుకున్నాడు అంతే. కానీ ఆ ప్రజా సేవ కోసమే నేను దిగిన అంతే. ఏదున్నా ప్రతి కేసీఆర్ కిట్టు తరఫున ఆర్సీ గౌడ్ కిట్టు తయారు చేసినాము. 8 గ్యారెంటీలు ఏంటి అంటే అంబులెన్సు, బ్రిడ్జు, డెలివరీ అయిన వాళ్ళకి 2000, పెళ్ళి అయ్యే వాళ్ళకి 5000, ఇంకా క్రికెట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ అన్నీ అవైలబుల్ చేస్తాం, మరుగుదొడ్డి, ఇవన్నీ సౌకర్యాలు చేస్తున్నాము మేము. తాగునీరు, విద్యుత్ అన్నీ ప్రతి ఒక్క సౌకర్యాలు చేస్తామని హామీ ఇస్తున్నాను నేను. నా తరఫున వార్డు మెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి గెలవాలని కోరుకుంటున్నా. నేను ప్రతి ఒక్కరికి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఆర్సీ గౌడ్ తరఫున వాళ్ళ డాడీ కోసం ప్రతి స్కూల్ కాదనకుండా అందరి కోసం మా డాడీని గెలిపించాలంటని పిల్లలు కూడా నాతో పాటు తిరుగుతుండ్రు. ప్రతి ఇంటికి నేను ప్రచారం చేస్తున్నా, నా పిల్లలను తీసుకొని నేను ప్రచారం చేస్తున్నా. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇంకా మాకు ఇయ్యిన టైం ప్రతి ఒక్కరికి టైం ఇచ్చిండు. నాకేం తెలియదు అసలు, నేను బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదు నేను. కానీ నన్ను ఆ ఫీల్డ్లోకి దింపిండు ఆయన. కానీ అతని తరఫున నేను నిలబడుతున్నా కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆయన కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి, నా వార్డ్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయాలి. నేను అన్నీ చేపిస్తాను హామీ ఇస్తున్నాను. నమస్కారం. నా పేరు బండ్గర్ అరవింద్ కుమార్. మాది మల్కాపూర్ గ్రామం, తాండూరు మండల్, వికారాబాద్ జిల్లా. ఈరోజు మల్కాపూర్ గ్రామం లోపట గౌరవనీయులు ఆర్సీ గౌడ్ గారు యూత్ను ఇంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే యువత ఆయన వెంబడి ఇంతగా ఒక అట్రాక్ట్ కావడానికి కారణం ఏంటి అంటే ఆయన స్వభావం అండి. మనకు 2 విధాలుగా ఉంటారు, పాలిటీషియన్, లీడర్. పాలిటీషియన్ అనేవాడు మల్టీ ట్రిక్స్ చేస్తాడు కాబట్టి పాలిట్రిక్స్ అన్నారు దాన్ని. ఇక్కడ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రిక్స్ చేసి జిమ్మిక్కులు చేసి అప్పటి పూర్తికి యువతను ఇక్కడ ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టుగా ఇప్పటి పూర్తికి వాళ్ళని వాడుకొని ఏదో 10 రోజులు దాబాలకు తిప్పినామా లేకపోతే తాగిపించినామా అప్పటి పూర్తికి మురిపించినామా అని చూస్తారు. కానీ ఈయన ఆర్సీ గౌడ్ అనే వ్యక్తి ఈరోజు సమాజంలో యువత ముందుకు రావాలి, ఈ గ్రామం చాలా వెనుకబడ్డది, ఈ గ్రామంలో యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఆటల్లో కానీ చదువుల్లో కానీ ఆఖరికి రాజకీయాల్లో కూడా వేరే వాళ్ళు చూసుకుంటే మేము ఉండాలి, వాళ్ళు మాకు సేవ చేయాలనే దృక్పథం వాళ్ళకుంటే ఈయన ఈరోజు లేదు, పిల్లలు ముందు ఉండాలి, ఈ గ్రామంలో ఉన్న పిల్లలు రాజకీయాల్లో ఎదగాలి, వీళ్ళ గ్రామానికి ఏం కావాలో వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి మా ఎంబడి అంతా ఉండి నిలబడి నేను మీకున్న చిన్న ఏం అధైర్యపడకండి, మనం ఎక్కడున్నా కూడా నేను మీకు ఉంటా అని చెప్పేసి ఒక తోడు నీడ ఉన్నాడు. కాబట్టి ఈరోజు యువత అందరూ కూడా, ఎందుకంటే స్వలాభం కోరుకునే వ్యక్తి కాదు, లేకపోతే ఇక్కడ ఒకటి మాట మాట్లాడి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పోయి ఇంకో మాట మాట్లాడే వ్యక్తి కాదు, మాట మార్చే వ్యక్తి కాదు. ఈరోజు ఒక మాట ఈ కమిట్మెంట్ ఇచ్చిండంటే ఖచ్చితంగా ఉంటాడు. మేము ఫస్ట్లో అడిగినాం, అన్నా మళ్ళీ నువ్వు ఈరోజు గ్రామానికి వచ్చినావు, అందరు లీడర్లలాగా ఈరోజు ఉండి రేపు పోతావని ఏందన్న గ్యారంటీ అంటే, తమ్ముడు నేను వచ్చిన సచ్చినంత వరకు నేను మల్కాపురంలోనే ఉంటా, నేను జస్తగిట నన్ను మల్కాపురంలోనే చేసుకుంటా, ఇది నా స్వగ్రామం, నా గ్రామం ఎంబడి పడ్డదని నేను వచ్చిన. ఈరోజు వారు చూసుకుంటే కూడా ఇక్కడ ఆటలున్నా లేకపోతే లైబ్రరీ కావాలన్నా గ్రామంలో ఉన్న మరుగుదొడ్ల సమస్య ఏదైతుందో మల్కాపూర్లో చాలా ఉందండి. ఎందుకంటే బండ ప్రాంతం కదా, ఇక్కడ ఉపాయాలు లేవు, మరుగుదొడ్లు కట్టిస్తా అంటున్నాడు, 24 గంటల అంబులెన్స్ పెట్టిస్తా అంటున్నాడు. దాని తర్వాత ఆడబిడ్డలు ఎవరన్నా
పుడితే వాళ్ళకు కేసీఆర్ కిట్ లాగా ఇంతకుముందు ఉంటుండే, ఇప్పుడు ఖచ్చితంగా ఆర్సీ గౌడ్ కిట్ అని చెప్పేసి ఒకటి ఇస్తాం. ఏ ఇంటి లోపల ఒక ఆడబిడ్డ పుట్టినా కూడా 2000 వాళ్ళకు తక్షణంగా ఏదన్నా ఆర్థిక సాయం చేస్తాం. ఆడబిడ్డ పెళ్ళి ఉన్నా కూడా ఒక 5000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి మా అన్న పెద్ద మనసుతో ముందరికి వచ్చిండు. అటువంటి మనిషిని మనం పోగొట్టుకోకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపిస్తాడు ఖచ్చితంగా. ఇంతకుముందు కూడా కంపెనీ దగ్గర అన్న మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు కావాలండి, గ్రామంలో చదువుకున్న గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అయ్యండి మన ఊర్లో ఉద్యోగాలు పెట్టుకొని పక్కన ఊర్లో లోపల పోయి అడిగి ఇది మొత్తం చేసుకుంటున్నారు. కాబట్టి కనీసం మన ఊర్లో చిన్న ఉద్యోగం ఉన్నా కూడా వీళ్ళు హైదరాబాద్ పోయి అక్కడిక్కడ దేవులాడవలసిన పరిస్థితి ఉండని చెప్పేసి ఎంతో కొట్లాడితే ఈరోజు గ్రామం లోపల అందరు లీడర్లు కలిసిపోయి ఇది చేస్తే ఆ రోజు అన్న ముందలుండే లెటర్ ఇచ్చుట్లో కానీ ఏం చేసేట్లు కానీ ఇప్పుడు కొంతమంది చేరారు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత కూడా మాకు మంచి హామీ ఏమి ఇస్తున్నాడు అంటే, తమ్ముడు నేను కష్టపడతా, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మల్కాపూర్ ఫ్యాక్టరీతో కొట్లాడైనా సరే నాకు ఎటువంటి లాభాపేక్ష లేదు. ఆ ఫ్యాక్టరీతోని నేను ఖచ్చితంగా గిమిషన్లు నాకు వేరేలాగా అవసరం లేదు. ఇంటికి ఒక ఉద్యోగం వస్తే నా జన్మ సార్థకమైనట్టే, మల్కాపూర్ గ్రామం నిజంగా అభివృద్ధి అయితే నా జన్మకు ఒక అర్థం ఉన్నట్టే అని చెప్పేసి అన్న ఒక కమిట్మెంట్తోని నిస్వార్థంగా పోతున్నాడు. కాబట్టి ఈరోజు మల్కాపూర్ గ్రామం లోపల ఉన్న ముసలి ముతక చిన్న పెద్ద యువత కూడా అందరూ కూడా ఆయన రావాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్సీ గౌడ్ అన్నకి ఏదైతే ఉన్నదో ఆయన ఆపత్తి లోపల ఊరితోనుండే, ఈరోజు ఆయన ఆపత్తి లోపల మేమందరం కూడా యువత ఆయనతో ఉంటాము. ఉండి ఆయనను గెలిపించి ఒక పూర్ణ బహుమత్ అన్నట్టుగా హమ్ తుమారే సాతే అనే నినాదంతో మేము ఖచ్చితంగా ఆయనకు ముంగలుండి గెలిపించుకొని ఈ మల్కాపురం గ్రామం లోపల సత్యమేవ జయతే అన్నట్టు సత్యమే గెలుస్తా అన్నట్టు ఖచ్చితంగా ఈ సత్యము నీతి నిజాయితీ ధర్మం అనే నిప్పు వంటిది, ఇది ఎవరికి తొనకది బెనకది. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ నమస్కారం. మల్కాపూర్ గ్రామ ప్రజలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్థానిక ఎన్నికల సందర్భంగా మరి మా గ్రామంలో ఇక్కడంతా ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ ప్రచారంలో ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. మరి మన గ్రామంలో ఆర్సీ గౌడ్ చేసిన మరి సేవలన్నీ కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనని విధంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. మరి స్థానిక ఎన్నికల సందర్భంగా 11వ తారీఖు మరియు ఎలక్షన్ ఉంది. మరి కాబట్టి విజయలక్ష్మి ఆర్సీ గౌడ్ గారు మరియు ఆమె మరియు బరిలో ఉన్నారు. ఆమె గుర్తు ఉంగరం గుర్తు ఉంది. కాబట్టి మల్కాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా 11వ తారీఖు రోజు ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆర్సీ గౌడ్ గారికి గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆర్సీ గౌడ్ గారు మరి ఆయన ఏ పదవిలో లేకున్నా కూడా మరి మన మల్కాపూర్ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చనిపోతే వాళ్ళకు అంత్యక్రియలకు 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా మరి వాళ్ళకు కూడా సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా మరి మన గ్రామంలో మరి జాతరలు కానీ మరి అదేవిధంగా గుళ్ళకు కానీ మరి ఆయన ఎన్నో సేవలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఆపదల్లో ఉంటే మరి ఆయన హాస్పిటల్లో పోయి వాళ్ళకు కూడా వాళ్ళు ఆదుకోవడం జరిగింది. కాబట్టి మరి అట్లాంటి మనిషికి మరి మనం అందరం కూడా మల్కాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకు ఆమె సతీమణి ఆర్సీ గౌడ్ గారు మరి విజయలక్ష్మి ఉంది. కాబట్టి ఆమె ఉంగరం గుర్తుకు ఓటు వేసి మల్కాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆమెకు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్తే చేస్తున్నా. ఆర్సీ గౌడ్ తమ్ముడు అందరికీ ఒక సర్పంచ్ లేకుండే, ఒక నంబర్గా లేకుండే, ఏది లేకుండే ఒక మొత్తం ఊరు గ్రామానికి ఉండోళ్ళకు లేనోళ్ళకు కండ్ల ఎదురుగా చూడకుండా కండ్లు మూసుకొని ఏ దేవుళ్ళని చేసినా ఎవరు చనిపోయినా 5000 సమయాలు చేసినా 5000 బియ్యం కూడా అందరికి ఇప్పించిండు. హాస్పిటల్లో పడితే కూడా అందరికి చూసిండు. హైదరాబాద్ దగ్గర పోయి చూసిండు. కానీ ఈరోజు మా నాన్న కూడా హెల్త్ బాగా లేకుండా కూడా చూసి ఇక్కడ రోడ్డు కూడా లేకపోతే మా నాన్న 5 సార్లు పడ్డాడు. పడితే కూడా ఫోన్లు చేసి మీరు మరి మీకు సేవలు చేస్తామని ఇట్లా చేతులు ఇచ్చి జోడిస్తే కూడా కేర్ చేయలేరు, కిందికే దొక్కిండ్రు ఊరిని. ఒక పదవిలో కూడా మేము ఏ దాంట్లో దిగకుండా కూడా మేము అందరికి వేస్తామప్ప అని నమ్మినందుకు మాకు మంచిగా గుణకర్యం చెప్పిండ్రు. ఇప్పుడు మాత్రము మేము గెలిపించుకొని చేపిల్ కానీ ఇది ఒక కోరిక పెట్టి నిలబడ్డాం గట్టిగా.
ఇక అధికారంలో లేనప్పుడే ఇన్ని సేవలు చేసిండు. ఇప్పుడు అధికారంలో పెట్టుకొని ఇంకా సేవలు చేపించుకుందామని అనుకుంటున్నాము. ఉంగరం గుర్తుకే మా ఓటు ఆర్సీ గౌడ్కు. గుర్తుకు విజయలక్ష్మిని గెలిపిస్తాం. విజయలక్ష్మి గౌడు ఆర్సీ గౌడ్ అన్న, పైలట్ అన్న నాకు కింద పడ్డప్పుడు అది ఏమో బిల్లు అంటారు కదా, ఆ బిల్లు కొరకు నేను రైతులకు అడిగిన లేదు, నాకు బాధ అనిపిస్తున్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంత సంతోషంతో ఇప్పుడు వాళ్ళు వచ్చినంత ఊరికి ఏమీ లేరు వాళ్ళు, కానీ చాలా సౌకర్యం చేసారు. వాళ్ళని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఊర్లో పదవి లేకుంటే గిట్ట ఇన్ని సహకారాలు చేసిండు, పదవిలో ఉంటే ఇంత సహకారం చేస్తారని సంతోషం. చెప్పిపోవడం కాదు అన్న, లేకపోయినా చేసిండు కాబట్టి అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చిన దాని ప్రకారంగా అన్న ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ప్రతి ఒక్కటి క్లియర్ గా చేసి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తాం. జిల్లాని వచ్చి నిలేటే పోటు తీసుకునే ఇల్లుండోళ్ళకి ఇల్లు వస్తున్నాయి. ఇప్పటివరకున్న పాలకులు కానీ సర్పంచులు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి చేసారు. ఇప్పుడు ఆర్సీ కూడా అన్న అలాంటి వాళ్ళు కాదు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళని తేడా లేకుండా అందరికీ చేయాలనే ఉద్దేశంతో వదినమ్మని నిలబెట్టి చేపిస్తున్నాము. మీరు ఒకసారి అవకాశం ఇచ్చి విజయలక్ష్మి ఆర్సీ గౌడ్ గారిని గెలిపిస్తే మనం అనుకున్న విధంగా ఊర్లో అన్ని పనులు చేసుకోవచ్చు. సర్పంచ్ కు ఉంగరం గుర్తుకు ఓటేయాలి. ఉంగరం గుర్తుకు ఓటేసి అన్న గెలిచిన తర్వాత 1 year లోపల ఇళ్ల ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, బ్రిడ్జ్ల ప్రాబ్లము ఏదొక్కటి ఉన్నా 8 గ్యారంటీలతో పాటు ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాం. ఇది అన్న మాటగా అన్న చెప్పిండు. 8 అది ఎవరు ఇంతకుముందు చేసిన వాళ్ళు అన్న ఇప్పటివరకు ఎలక్షన్ లో లేడు, ఏమిట్లో లేడు. అదే ఎలక్షన్లలో లేకుండానే చేసిండు. ఏం చేయలేరు 10 ఏళ్ళు నిలబడి. जिला में आपको लिखने को गए अभी तक रूम नहीं मेरे दो दामा रात दो रूम और एक रूम तो रहता अच्छा। मैं कहां जाको सुन अभी इस बार विनोद లేకుండా ప్రతి ఒక్కటి చేస్తాము. ఏది మాట ఇచ్చినామో 8 గ్యారంటీలతో పాటు ప్రతి ఒక్కటి ఏది లేకున్నా ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేస్తాము. మీకు ఇల్లు లేదన్నారు అది కూడా రాసుకుంటాము, చేస్తాం. వాళ్ళలాగా మాటలు చెప్పిపోవడం కాదు, ఇప్పటి వరకు తిరిగిన ప్రతి ఒక్కరి దగ్గర రాసుకొని అనుకున్న మాట ప్రకారం ఇచ్చిన ప్రతి ఒక్క హామీతో పాటు ఎవరికైతే ఊరు ప్రజలకు ఏమి ప్రాబ్లం ఉందో అది ఖచ్చితంగా తీరుస్తాం. ఆమె రజియా బేగం అని ఆమె పేరు రాసి అది ఇల్లు ఈ నెల 11న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. బషీరాబాద్ సర్పంచ్ అభ్యర్థిగా అనుప్రసాద్ ప్రచారం నిర్వహించారు. పిఎస్ఎస్వై చైర్మన్ అజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలో అనుప్రసాద్ ను సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. అనుప్రసాద్ బషీరాబాద్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో అనుప్రసాద్ తో పాటు నరసింహులు, శ్రీకాంత్, వెంకట్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ బషీరాబాద్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున్నే మేమందరం ప్రచార కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరిగి వాడ తిరిగి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి అందరినీ అడుగుతూ ప్రతి గడప మేము వెళ్ళి ఓటు అడగడం జరిగింది. అదేవిధంగా బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఏమంటే, ఒకసారి యువకుడిగా నాకు ఒక అవకాశం వచ్చింది. నన్ను అందరూ ఆదరించి ఆశీర్వదించి నాకు ఓటేసి మీ అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి
మీ అన్ని పనులు నేను చేసే విధంగా నేను చేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా బషీరాబాద్ గ్రామంలో చాలా సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. అది చిన్న చిన్న సమస్యలైనా కానీ ప్రజల జీవితాలకు అది ప్రభావితం చేస్తున్నాయి. అవి కూడా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి కానీ అనేక సమస్యలు మనం తీర్చాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. అదేవిధంగా నేను లోకల్లో ఉండేటోని, నేను ఇక్కడే పుట్టి పెరిగిన, నాకు ఈ సమస్యలు తెలుసు, అన్నీ తెలుసు. నేను ఇక్కడ లోకల్లో ఉంటా. మీరు ఒక్క కాల్ చేస్తే నేను వచ్చి మీ ముందర వాలిపోతా. ఏ సమస్య అయినా నేను ముందుండి నేను తీర్చడానికి నేను మీ అందరు ముందుంటాను, మీ అందరికీ తోడుంటా అని చెప్పి నేను హామీ ఇస్తున్నా. దయచేసి నన్ను ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించగలరని చెప్పి బషీరాబాద్ ప్రజలందరికీ నా తరపు నుంచి ఒక విన్నపం. అందరికీ నమస్కారం. మంతటి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీదేవి సురేష్ బరిలో నిలిచారు. ప్రచారంలో శ్రీదేవి సురేష్ మాట్లాడుతూ తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మంతటి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని, పొలాలకు రోడ్లు, గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతటి ప్రజలకు మరియు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మనోహర్ అన్న గారికి, ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంతకుముందు మాకు ముగ్గురు పిల్లలు ఉన్నందువలన అప్పుడు మాకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేకుండే, మాకు రేవంత్ రెడ్డి పుణ్యాన్న ఈరోజు మాకు మా మనోహర్ అన్న పుణ్యాన్న మాకు ఒక అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని మేము సర్పంచ్గా నిలబడి, సర్పంచ్గా ఈ మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో, యువత ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో, మా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుపొందుతాం. గెలుపొందిన తర్వాత ఊరు లోపల చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. అవి మాకు ఒక మంచి ప్రణాళిక ఉన్నది. మాకు అటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలని ఆశిస్తున్నా. ఇంకోటి ముఖ్యంగా మంతట్ల రైతులు ఎక్కువ ఉన్నారు. ప్రతి విలేజ్లలో ఎక్కువ రైతులే ఉంటారు కాబట్టి మాకు ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే పంట పొలాలకు పోనీకే, వ్యవసాయానికి ఎడ్లు, బండ్లు కానీ, అరకలు కానీ ఏం పోనీకే మెయిన్ పానల్లో ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఫస్ట్ ఫోకస్ నేను మాటిస్తున్నా. 100% మంతటి గ్రామం లోపల ప్రతి పానాది వితిన్ 1 year లోపల మనోహరన్న ఆశీర్వాదంతో, మనోహరన్న కూడా చెప్పినాము, అన్నిటికీ స్పందించిండు. ఆయన ఓకే అని చెప్పిండు. కాబట్టి మేము ఒక సంవత్సరం లోపలనే నేను అన్ని పానాలు కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నా. అంతేకాకుండా చిన్న చిన్న మన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ డ్రైనేజ్ కూడా ఒక ప్రణాళిక ప్లాన్ చేస్తున్నాము. దీని తర్వాత అంతా ప్లాన్ చేసి అది ఏమున్నదో కూడా మనోహరన్న దృష్టికి ఇస్తే అది కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నా. ఇక స్ట్రీట్ లైట్స్ మెయిన్ ప్రాబ్లం, వాటర్ అవి ఉంటాయి. అవన్నీ ఏ ప్రాబ్లం లేకుండా మా మంతటి గ్రామానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ముందుండి చేయనికే సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తాను. మాకు కాంగ్రెస్ బలపరిచిండ్రు. మాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. మేము కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన వ్యక్తిగానే ఉన్నాము. బట్ మాకు ఇక్కడ వచ్చిన గుర్తు మాత్రం ఉంగరం గుర్తు వచ్చింది. మాకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. అందరినీ, ప్రతి ఒక్క యువతని కానీ, పెద్దలను కానీ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేసి నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను. మీరు కూడా అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. మంతటిని ఖచ్చితంగా ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని మీకు అందరికీ మాటిస్తున్నా. కాబట్టి దయచేసి అందరూ ఒక అవకాశాన్ని, మనకు రూలింగ్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు 3 సంవత్సరాలు మనోహరన్న ఉంటాడు. రాబోయే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 10 సంవత్సరాలు మనమే కంటిన్యూ ఉంటామంటున్నారు. కాబట్టి వాళ్ళ అండదండలతో నేను మన మంతటి గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుతానని నేను మంతటి ప్రజలకు మాటిస్తున్నా. అందరూ దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి మా భార్య శ్రీదేవిని గెలిపించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో కొనేగారి నరసింహులు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గ్రామస్తులు గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణిక్రెడ్డి, వెంకటరెడ్డి, శేఖర్, నాగేశ్వరరావు, నాగప్ప, బాలకృష్ణ, అంజిలప్ప, గ్రామ యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఉంగురము సర్పంచ్, తమ్ముడు వార్డు మెంబర్ గౌను. మీరు ఓటేసి గౌను ఉంగురం ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అమ్మా. గెలిపిండి. అమ్మా అమ్మా ఇది నీవు ఇప్పుడు నీ భద్రత కోసం అడుగుతున్నావు. నీ పని గిరి చేయకపోతే ఇట్లా మా చేతిలో పని బషీరాబాద్ మండలం మల్కన్గిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాల బాలకృష్ణ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా మాల బాలకృష్ణ మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించాలని గ్రామస్తులను కోరారు. తమ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని బాలకృష్ణ తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడడం ఎంతో గర్వకారణం. మేము గత 2 సంవత్సరాల క్రితం కాశంపూర్ గేట్ దగ్గర మాకు కొత్త గ్రామ పంచాయతీ కావాలని దీక్ష చేయడం జరిగింది. 8 రోజులు రిలే దీక్ష చేస్తే మాకు గ్రామ పంచాయతీ ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు, కానీ ఆ రోజు ఇవ్వలేకపోయినరు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనోహరన్న దగ్గరికి వెళ్ళంగానే కొత్త జీపీలను ఏర్పాటు చేస్తాం హామీ ఇచ్చిండు. అదేవిధంగా మాకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి దీక్ష గిట ముఖ్య కారణం, దీక్ష చేసింది ముఖ్యంగా నేను అనగా బాలకృష్ణ మరియు రవీందర్ మరియు గ్రామస్తులు అందరూ ముఖ్యంగా కలిసి ఆ రోజు దీక్ష చేయడం జరిగింది. దానికి ఫలితంగా మాకు కృషి ఈరోజు లభించినందుకు ఈరోజు మేము సర్పంచ్గా మా గ్రామం నుంచి సర్పంచ్గా వార్డు మెంబర్లుగా ఇంతమంది పోటీ చేయడం జరుగుతుంది. కొత్త గ్రామ పంచాయతీ అయినా అని ఈరోజు మా దగ్గర 4 పోటీల్లో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బరిలో ఉన్నా. ఈరోజు మా కొత్త గ్రామ పంచాయతీని ఈరోజు బిల్డింగ్ లేదు, ఏది లేదు, చాలా నిధులు లేవు. కావున నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెలిపిస్తే మా గ్రామానికి 5 సంవత్సరాల్లో ₹1 కోటి నిధులు చేస్తానని హామీస్తున్నాను. ఎమ్మెల్యే సార్ గిట్ట నాకు అదే చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు గెలిపించుకో, 5 సంవత్సరాల్లో ₹1 కోటి నిధులు కంపల్సరీ ఇస్తాడు. ఈరోజు మా గ్రామంలో 100 ఇండ్లు వచ్చినాయి, ఇందిరామ ఇండ్లు. అదేవిధంగా మేము గెలవంగానే ఈ మా సీసీలో 20 లక్షల పని చేయించడం జరిగింది, ఒక బోర్ వేయించడం జరిగింది. మేము ఎలాంటి పదవులు లేకుండా ఇలాంటి పదవులు చేస్తున్నాం. కావున రేపు మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నన్ను గెలిపిస్తే మాటకం 5 సంవత్సరాల్లో ₹1 కోటి నిధులు కంపల్సరీ చేస్తామని హామీస్తున్నాము. నేను చిన్న మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మా గ్రామంలో ఇప్పటి వరకు మా గ్రామంలో ఎవరి భూమి ఎక్కడ ఉన్నది తెలియదు. 75 సంవత్సరాలు అయినా సరే ఇక మా గ్రామంలో ఎవరి భూమి ఎక్కడున్నారు, ఎవరి హద్దులు ఎక్కడున్నారో తెలియదు. కావున నేను గెలిచిన 3 నెలల్లో మా గ్రామంలోని భూములను డిజిటల్ సర్వే చేపిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రాబ్లం చాలా ఉంది. గత 10 సంవత్సరాలుగా ₹10 పని జరగలేదు మా గ్రామంలో. ఈ గెలిచిన 6 నెలల్లోనే ప్రతి గల్లీకి డ్రైనేజీ సమస్య తీరుస్తాను. మన గ్రామంలో అంగన్వాడికి కానీ పాఠశాలకు కానీ మరమ్మతులు చేపిస్తాను. సంవత్సరం లోపల మా గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ లేదు, డీలర్ లేరు, పింఛన్ ఇచ్చేవాళ్ళు లేరు. కావున ఇవన్నిటినీ ఎమ్మెల్యే సార్ మాకు అండగా ఉన్నారు. కావున వీటన్ని తెస్తానని హామీస్తున్నాను. దానికి ఒక కమిటీ హాల్ కానీ డ్వాక్రా మహిళా భవనం కానీ కట్టిస్తాము. 3 సంవత్సరాల లోపలనే నూతన గ్రామ పంచాయతీ భవనం కట్టిస్తామని హామీస్తున్నాము. కావున మా కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని గెలిపిస్తే 5 సంవత్సరాల ₹1 కోటి నిధులతో పాటు గ్రామ పంచాయతీ భవనము కట్టిస్తామని హామీస్తున్నాము. నా గుర్తు కత్తెర గుర్తు ఉంది. కావున కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కావున నన్ను గెలిపిస్తే మీకు అన్ని హామీలు నెరవేరుస్తానని నేను అంటున్నా. మా గ్రామస్తుల యొక్క అందరి ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాను. మల్కనీరు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరించి చెప్పడం ఏమిటంటే, మన గ్రామ పంచాయతీ ఏర్పడడానికి నా కృషి ఎంతగానో ఉంది. కావున ఇప్పుడు మన గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అందుకు ఇప్పుడు మన గ్రామ పంచాయతీకి ఎలక్షన్ వచ్చినాయి. కావున ఈ ఎలక్షన్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను కనుక మన గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే నేను మన గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాల్లో ₹1 కోటి నిధులతోటి మన గ్రామ పంచాయతీని తెలంగాణలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న కావున మన ఎమ్మెల్యే సార్కు నాకు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. అందుకే మన గ్రామాన్ని పైలట్ విలేజ్గా తీసుకొని 100 ఇళ్ళు వచ్చినాయి, ప్రతి ఇల్లుకు బిల్లు వచ్చేటట్టు చూస్తాను. అదేవిధంగా మనకు నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ భవనం లేదు. కావున
3 సంవత్సరాల లోపలే గ్రామ పంచాయతీ భవనం, 3 నెలల లోపల మన భూమిలో ఇప్పటి వరకు 75 సంవత్సరాల నుంచి ఎవరు కొలవలేరు, ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియదు. కావున ఆ భూమి కోసం నేను గెలిచిన 3 నెలల లోపలనే డిజిటల్ సర్వే చేపిస్తా. ఇంకోటి ఏంటంటే మన గ్రామానికి విద్యార్థులకు చదువుకోవడానికి ఒక గ్రంథాలయాన్ని కట్టిస్తానని హామీస్తున్నాను. అదేవిధంగా మన చిన్న గ్రామానికి 1 కోటి రూపాయల నిధులు కంపల్సరిగా తెస్తానని హామీ ఇస్తున్నాను. మన గ్రామాన్ని తెలంగాణలో నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. కావున నాకు మీ యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీరందరూ 11వ తారీఖున కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పెద్దెముల్ మండలం జనగాం గ్రామంలో దొరల అంజల్ రెడ్డి వెంకటమ్మ తనయుడు మధుసూదన్ రెడ్డి అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో అయ్యప్పలు భారీ సంఖ్యలో పాల్గొని వైభవంగా పూజలను నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.